మనం అంతకుముందు చెప్పుకున్నాం, నిమిషమే కాదు ప్రతి క్షణం అక్కడ మార్పు జరుగుతూనే ఉంటుంది. ఆ ప్రతి క్షణం మనసును అలా పెట్టించితే ఆ మార్పు అనేది పాజిటివ్ మార్పుగా సాగిపోతూ ఉంటుంది. టైం గడిచే కొద్దికి ఆ గమనించి మనసు ప్రశాంతంగా పెడితే ఏ స్థితి అయినా సరే, ఏ స్పందన అయినా సరే ధ్యానానికి అనుకూలమైన ఇంప్రూవ్మెంట్తో మారిపోతూ ఉంటుంది. టైం గడిచే కొద్దికి అదే జరుగుతూ ఉంటుంది. మారిపోయి అన్లిమిటెడ్గా మారిపోద్ది. 1 అవర్ ఉన్నా 2 అవర్స్ ఉన్నా ఆ మార్పు అనేది ధ్యానానికి, అంతర్గత జ్ఞానం పొందడానికి, మంచి ఆలోచనలు రావడానికి, అవగాహన పెరగడానికి అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. కావాల్సింది అక్కడ నిమిత్త మాత్రంగా ఉన్నదానున్నట్టుగా అబ్జర్వేషన్ లాగా మనసును అలా పెట్టుంచాలి అంతే. ఇది ఇలా ఎందుకు ఉంది, బరువు ఉందే, ఈ బరువు ఎంతసేపు ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అందరూ మనసులో పెట్టుకోవాల్సిన పని లేదు. క్వశ్చన్స్ పెట్టుకోకుండా ఉన్నదానున్నట్టుగా మన పని అక్కడ ఏముంటే అక్కడ దాని మీద మనసు పెట్టేయడం అంతే. బయటికి వెళ్ళకుండా పెట్టేస్తే